చేపల పులుసు సాధారణంగా వండిన మరుసటి రోజు తింటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది. చేపల పులుసు మరుసటి రోజు తింటే అద్భుతమైన రుచిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపల పులుసు ఎన్ని రోజులు తినవచ్చు, ఎలా నిల్వ చేయాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉన్న చేపల కూర తింటే ఏమవుతుంది తెలిస్తే షాక్ అవుతారు. అన్ని రకాల వంటకాల కంటే చేపల పులుసుకు ఒక ప్రత్యేకత ఉంది. వండిన వెంటనే తినటం కంటే ఒక రోజు నిల్వ ఉన్న పులుసు తింటే ఆ రుచే వేరు. అందుకే చాలా మంది ఎక్కువ మొత్తంలో పులుసు వండి ఫ్రిడ్జ్ లో దాచుకుంటారు. అయితే అది ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చేపల పులుసుని ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు, దానిని తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని తీరాలి. సాధారణంగా చేపల పులుసును ఫ్రిడ్జ్ లో 3 నుండి 4 రోజుల వరకు భద్రపరచుకోవచ్చు. అంతకు మించితే ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి 4 రోజులు దాటిన తర్వాత ఆ పులుసును తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి చేపల పులుసుతో ఆ పని ఎప్పుడు చేయొద్దు. ఒకవేళ మీరు డీప్ ఫ్రీజర్ లో ఉంచితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, కానీ రుచి తగ్గిపోతుంది. అంతేకాదు, చేపల పులుసులో చింతపండు ఎక్కువగా వాడతాం. ఇది సహజ సిద్ధమైన ప్రిజర్వేటివ్ లా పనిచేసి పులుసు త్వరగా పాడవకుండా చూస్తుంది. పులుసును వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఇది ఫ్రిడ్జ్ లోపల తేమను పెంచి ఇతర పదార్థాలు పాడయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరు చేపల కూర ఫ్రిడ్జ్లో పెడుతున్నట్టయితే గాజు లేదా మంచి నాణ్యత గల ప్లాస్టిక్ ఎయిర్ టైట్ డబ్బాలను వాడండి. దీనివల్ల చేపల వాసన ఫ్రిడ్జ్లోని ఇతర పదార్థాలకు రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ నుండి తీసిన పులుసును నేరుగా అన్నంలో వేసుకోకండి. మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుని వేడి చేయండి. మొత్తం పులుసును మాటిమాటికి వేడి చేయటం వల్ల అందులోని పోషకాలు నశించి చేప ముక్కలు చెదిరిపోతాయి. ఒకవేళ పులుసు పైన తెల్లటి పొరలాగా వచ్చినా, పులుసు జిగటగా మారినా లేదా వింత వాసన వస్తున్నా అది పాడైపోయిందని అర్థం. అలాంటి ఆహారం తింటే వాంతులు, విరోచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చేపల పులుసు రుచిగా ఉండాలంటే నిల్వ చేయటం మంచిదే, కానీ అది ఆరోగ్య పరిమితులకు లోబడి ఉండాలి. వీలైనంత వరకు 2-3 రోజుల్లోనే పూర్తి చేయటం ఉత్తమం.